హలో మామ, మొత్తానికి మీరైతే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఇచ్చి పాడేశారు. ఇదైతే మన ల్యాప్టాప్ సెటప్ అనమాట. అయితే నిన్న మనం పెద్ద ఘనకార్యం చేసాం అనమాట. నిన్న కింద ఉన్న రాళ్ళు మొత్తం పైకి వేసాం అనమాట. దానికి వచ్చిన రిజల్ట్ అయితే ఇది. ఎలాగో సన్ స్క్రీన్ రాయకుండా మనం బయటికి వెళ్దాం. సో ఇప్పుడు మనం వెళ్ళేది పెట్రోల్ బంక్కి. పెట్రోల్ కొట్టించేసుకుని ఎలా బయటికి వెళ్దాం అని చెప్పి మామూలు ఫోన్ చేశాను, వచ్చాడు. సో పెట్రోల్ కొట్టమంటే వీడు మూత తీయడానికి గంట పట్టింది మొత్తం. సరే అని చెప్పి మనోడైతే పెట్రోల్ కొట్టేశాడు. ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఎక్కడికో కాదు, నాగరాజు పిల్ల సెంటర్ అని చెప్పి ఒకటి ఉంది మామ. ఇక్కడ టేస్ట్ ఎలా ఉన్నా సరే పబ్లిసిటీ చాలా ఎక్కువ. నెక్స్ట్ ఎక్కడికో కాదు మామ, మన దగ్గరలోనే బాదం పాలు చాలా బాగుంటుంది మామ. నేను తీసుకెళ్తాను, నాతో పాటు వచ్చేయండి. మరి అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం చించడి బ్రిడ్జి దాటాలి మామ. మరి ఆ బ్రిడ్జి దాటాలంటే ముందు మనం చించడి బ్రిడ్జి ఎక్కాలి కదా మామ. అలా జాగ్రత్తగా రామరాజు లంక నుంచి ఇలా చించడి బ్రిడ్జి ఎక్కాయి అనమాట. ఇది ఇదే చించడి బ్రిడ్జి మీద వ్యూ అనమాట నైట్ టైము. మొత్తానికి మనమైతే చించడి బ్రిడ్జి దిగిపోయాం మామ. ఇప్పుడైతే చించడి బ్రిడ్జి అవతల ఉన్న నైట్ టైం వ్యూ అయితే ఇది. మనమైతే దగ్గరకు వచ్చేసాం, ఎక్కడో కాదు దగ్గరలో ఉన్న మణికంఠ రెస్టారెంట్ టిఫిన్స్ అండ్ మీల్స్. ఇక్కడ బిర్యానీ అండ్ ఫ్రైడ్ రైస్తో పాటు ఇంకోటి మంచి స్పెషల్ ఉంది. ఇందాకే మీకు చెప్పాను కదా, ఏదో కాదు అదే మనకి ఎంతో నచ్చిన బాదం పాలు. మరి అలాగే వచ్చేసాం కదా, పదండి లోపలికి వెళ్దాం. ఆ లెఫ్ట్ సైడ్ క్యాషియర్ పక్కనే ఇక్కడే అండి మన బాదం పాలు. అసలు ఇటు బాదం పాలు అని చాలా అంటున్నాడు కదా, అసలు ఏముంది ఈ బాదం పాలు అని చెప్పి మీరు కూడా వచ్చేసారు అనుకో, మీకు తెలిసిపోతుంది ఈ రుచి. ఇప్పటికి వచ్చి 20 నుంచి 30 సార్లు వచ్చి ఉంటావు నేను వీడు. ఇప్పటికి వచ్చి ఎప్పుడు ఇలా లేదు, కానీ ఎంత గట్టిగా ఉన్నా ఎంత వయసులో ఉన్నా సరే ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఏదో కాదు మన బాదం పాలే. పైనుంచి క్యాషూ నట్స్ వేసి కింద 2 ఖర్జూర మొక్కలు అయితే వేశారు. ఇలాగే లోపలికి వెళ్ళిపోతే బిర్యానీ రెస్టారెంట్. మనం ఇలా ఒక పార్సల్ అయితే పట్టుకెళ్ళిపోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్.